అండి ఈరోజు మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ కెమికల్ బాండింగ్ లో కంటిన్యూషన్ గా ఈ థియరీ గురించి చెప్పడం జరుగుతుంది. అందరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోస్ లైక్ చేస్తూ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేస్తూ వారందరినీ సబ్స్క్రైబ్ చేసుకునే విధంగా మీరు ప్రోత్సహిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే వాచ్ అండ్ ఓకే. మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ అనేది తీసుకుంటే మనకి దేని గురించి చెప్తుందంటే కాంబినేషన్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్స్. అటామిక్ ఆర్బిటాల్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మీకు ఏవైనా సరే రెండు మాలిక్యూల్ ఉన్నాయంటే ఖచ్చితంగా అక్కడ మినిమం 2 ఎలిమెంట్స్ అనే ఉండాలి, ఎందుకంటే 2 ఆటమ్స్ అనే ఉండాలి. ఈ ఆటమ్స్ లో ఉన్నటువంటి ఆర్బిటాల్స్ అనేవి కాంబినేషన్ అవడాన్ని ఏమంటామంటే సింపుల్ గా మాలిక్యులర్ ఆర్బిటాల్ అని అంటాం. అంటే ఆటమ్స్ లో 2 ఆటమ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆక్సిజన్ ఉంది. ఇది ఈ రెండు కలిస్తే O2 మాలిక్యూల్ అనేది ఫామ్ అవుతుంది. ఈ ఆక్సిజన్ లో ఉండే ఆర్బిటాల్ ఎస్ ఆర్బిటాల్ అవ్వచ్చు, లేకపోతే పి ఆర్బిటాల్ అవ్వచ్చు, లేకపోతే పి ఆర్బిటాల్. ఈ ఆర్బిటాల్ ఉండే పి ఆర్బిటాల్ తో కాంబినేషన్ అవడాన్ని కంబైన్డ్ అవడాన్ని ఏమంటామంటే మాలిక్యులర్ ఆర్బిటాల్ అని అంటాం. ఆ కాంబినేషన్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్. అంటే 2 ఆటమ్స్ యొక్క ఆర్బిటాల్స్ అనేవి కాంబినేషన్ ని మాలిక్యులర్ ఆర్బిటాల్ అని అంటాం. ఈ కాంబినేషన్ అనేది జరిగినప్పుడు సేమ్ ఎనర్జీ లెవెల్స్ లేదంటే ఈక్వలెంట్ ఎనర్జీ లెవెల్స్ ఆఫ్ ఆటమ్స్ అనేవి కాంబినేషన్ అనేవి అవడం జరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ 1s ఆర్బిటాల్ తీసుకుంటే ఎనదర్ ఆటమ్ లో 1s ఆర్బిటాల్ తోటి ఇంటర్మిక్సింగ్ అవుతుంది, లేదంటే కాంబినేషన్ అనేది అవుతుంది. ఈ కాంబినేషన్ అయినప్పుడు ఈ రెండు కాంబినేషన్ అయినప్పుడు 2 టైప్స్ ఆఫ్ ఆర్బిటాల్స్ అనేవి మాలిక్యులర్ ఆర్బిటాల్స్ అనేవి ఫామ్ అవుతాయి. అవి 2 ఎనర్జీ లెవెల్స్ గా చెప్తాం. లోవర్ ఎనర్జీ లెవెల్స్ అండ్ హయ్యర్ ఎనర్జీ లెవెల్. లోవర్ ఎనర్జీ లెవెల్ ఏదైతే ఉందో దాన్ని బాండింగ్ ఆర్బిటాల్ అని అంటాం. లోవర్ ఎనర్జీ లెవెల్ ని బాండింగ్ ఆర్బిటాల్ అని, హైయర్ ఎనర్జీ లెవెల్ ని యాంటీ బాండింగ్ ఆర్బిటాల్ అనేసి అంటాము. యాంటీ బాండింగ్ ఆర్బిటాల్ అనేసి అంటాం. ఇప్పుడు ఎస్ ఆర్బిటాల్ అనేది ఈ రెండు ఇంటర్మిక్సింగ్ అయినప్పుడు మనకి ఫామ్ అయ్యే బాండింగ్ ఆర్బిటాల్ ఏమవుతుందంటే సిగ్మా 1s అవుతుంది. అలాగే యాంటీ బాండింగ్ ని సిగ్మా స్టార్ 1s తో ఇండికేట్ చేస్తాం. అంటే కాంబినేషన్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్స్ ఈజ్ కాల్డ్ మాలిక్యులర్ ఆర్బిటాల్. మాలిక్యులర్ ఆర్బిటాల్స్ అనేవి ఏ విధంగా ఫామ్ అవుతున్నాయి, వాటి యొక్క స్ట్రక్చర్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి, వాటిలో ఎలక్ట్రాన్స్ అనేవి ఏ విధంగా ఫిల్ అవుతాయి, ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసే థియరీ ఏంటంటే మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ. ఈ మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ అనేది తీసుకుంటే మనకి మెయిన్ గా దేనికోసం ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటే ఆ మాలిక్యూల్ లో ఉన్నటువంటి ఆటమ్స్ యొక్క ఆర్బిటాల్ కాంబినేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఈ ఆర్బిటాల్స్ అనేవి 1s ఆర్బిటాల్ తీసుకుంటే 1s ఆర్బిటాల్ తో మాత్రమే కంబైన్ అవుతుంది. 2s ఆర్బిటాల్ తో లేకపోతే 3s ఆర్బిటాల్ తో కాంబినేషన్ అనేది జరగదు. ఇది ఫస్ట్ గుర్తుంచుకోవాల్సినటువంటి పాయింట్. అలాగే 2p ఆర్బిటాల్ తీసుకుంటే ఎనదర్ 2p ఆర్బిటాల్ తో ఎనదర్ ఆటమ్ యొక్క 2p ఆర్బిటాల్ తో ఇంటర్మిక్సింగ్ అవుతుంది, లేదంటే కాంబినేషన్ అయ్యి ఇక్కడ కూడా మనకి సిగ్మా 2p సిగ్మా స్టార్ 2p అనే బాండింగ్ ఆర్బిటాల్, యాంటీ బాండింగ్ ఆర్బిటాల్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఈ బాండింగ్ ఆర్బిటాల్స్, యాంటీ బాండింగ్ ఆర్బిటాల్స్ ఓన్లీ సేమ్ యాక్సెస్ లో ఉన్నప్పుడు మాత్రమే ఓవర్లాప్ అవడం వల్ల మాత్రమే జరుగుతాయి. సేమ్ యాక్సెస్ అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2px ఆర్బిటాల్ ఉందనుకోండి, ఇది 2px ఆర్బిటాల్ తో మాత్రమే కాంబినేషన్ అవుతుంది. ఈ రెండు కాంబినేషన్ అయ్యే మనకి మాలిక్యులర్ ఆర్బిటాల్స్ అనేది ఫామ్ అవుతాయి. కానీ ఈ 2px అనేది ఇంకో ఆటంలో 2py తో కానీ లేకపోతే 2pz తో కానీ డస్ నాట్ కంబైన్డ్. అంటే 2px అనేది 2px తోటే కంబైన్ అవుతుంది, 2py అనేది 2py తోటే కంబైన్ అవుతుంది, 2pz అనేది 2pz తోటే కంబైన్ అవుతుంది. కానీ 2px అంటే అనేది దాంతో కాంబినేషన్ అనేది జరగదు. ఇది 2 పాయింట్లు మనం గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఎస్ ఆర్బిటాల్ ఏదైతే ఉందో అది 1 సిరీస్ అయితే 1s ఆర్బిటాల్ తోటి కాంబినేషన్ అవుతుంది, 2 సిరీస్ అయితే 2s ఆర్బిటాల్ తోటి కాంబినేషన్ అవుతుంది, 2p సిరీస్ అయితే 2px అయితే 2px తోటి కాంబైన్ అవుతుంది, కానీ 2py తో కానీ 2pz తో కానీ అవ్వదు. అలాగే 2pz అయితే 2pz తో కంబైన్ అవుతుంది, 2py అయితే 2py తో కంబైన్ అవుతుంది. ఇక్కడ మనకి ఎస్ ఆర్బిటాల్ వచ్చేసరికి ఫామ్ అయ్యే బాండ్ ఖచ్చితంగా కాంబినేషన్ అయినప్పుడు ఇక్కడ ఏం జరగాలంటే
ఎంతవరకు ఓవర్లాపింగ్ అయితే జరగలవో అంతవరకు ఫుల్ ఎక్స్టెంట్ లోనే మనకి ఓవర్లాపింగ్ అనేది జరగాలి. ఏ ఆర్బిటాల్స్ అయినా కాంబినేషన్ అయినప్పుడు ఓవర్లాపింగ్ అనేది పూర్తిగా జరగాలి. ఈ ఓవర్లాప్ అనేది పూర్తిగా జరిగినప్పుడు మనకి 2 టైప్స్ ఆఫ్ ఆర్బిటాల్స్ ఫామ్ అవుతాయి, మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఫామ్ అవుతాయి. ఆ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ని ఒకటి బాండింగ్, రెండోది యాంటీ బాండింగ్. లోవర్ లెవెల్లో ఉండేదాన్ని బాండింగ్ ఆర్బిటాల్ అని, హైయర్ లెవెల్లో ఉండేదాన్ని యాంటీ బాండింగ్ ఆర్బిటాల్ అని అంటాం. ఎస్ ఆర్బిటాల్ అనేది ఓవర్లాప్ అయినప్పుడు లేకపోతే కాంబినేషన్ అయినప్పుడు ఫామ్ అయ్యే బాండ్ వచ్చేసి ఖచ్చితంగా సిగ్మా బాండ్ అవుతుంది ఎస్ ఆర్బిటాల్ అంటే. అలాగే పి ఆర్బిటాల్స్ అనే ఓవర్లాప్ అయినప్పుడు మనకి తీసుకుంటే ఫస్ట్ ఓవర్లాప్ ఏదైతే అవుతుందో ఎక్స్ యాక్సిస్ మీద అయినా లేకపోతే వై యాక్సిస్ మీద అయినా జెడ్ యాక్సిస్ మీద అయినా సరే ఒకటి సిగ్మా బాండ్ అవుతుంది. రిమైనింగ్ రెండు కూడా ఇది ఎక్స్ అనుకుంటే రిమైనింగ్ 2py ఓవర్లాప్ అయినప్పుడు పై బాండ్ ఫామ్ అవుతుంది. పై 2py పై స్టార్ 2py. అలాగే రెండు ఈక్వలెంట్ ఎనర్జీ లెవెల్స్ కింద ఉంటాయి అన్నమాట. పై 2py పై 2pz అనేవి ఈ రెండు ఈక్వలెంట్ ఎనర్జీ లెవెల్ కింద ఉంటాయి. ఈ రెండు ఓవర్లాప్ అయినప్పుడు మనకి ఇది యాక్చువల్ గా ఓవర్లాప్ అవుతున్నట్టు కాబట్టి ఇక్కడ సిగ్మా బాండ్ ఫామ్ అవుతుంది. ఇక్కడికి వచ్చేసరికి పై బాండ్స్ అనేవి ఫామ్ అవుతాయి అనమాట. ఇది మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ గురించి మనకి మాలిక్యూల్స్ యొక్క ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్స్ ఆర్డర్ అనేది ఇంకా మనకి ఉంటుంది. అది ఏ విధంగా రాస్తామంటే ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్ అనేది తీసుకుంటే ఒక ఎలక్ట్రాన్ ఫిల్లింగ్ ఆర్డర్ అనేది మనకి కుండ్స్ లా, ఆఫ్బోలా, పౌలీ ఎక్స్క్లూజివ్ ప్రిన్సిపల్ అన్ని లాస్ ని బేస్ చేసుకొని అన్నిటిని ఫాలో అవుతూ మనం ఎలక్ట్రాన్ ఫిల్లింగ్ అనేది చేయాలి ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్స్ తోని. ఇక్కడ తీసుకుంటే 14 ఎలక్ట్రాన్స్ కి ఒక ఫిల్లింగ్ ఆర్డర్ ఉంటుంది. 14 ఎలక్ట్రాన్స్ కంటే ఎక్కువ ఉంటే ఇంకో ఫిల్లింగ్ ఆర్డర్ అనేది ఉండడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అప్ టు 14 ఎలక్ట్రాన్స్ ఉంటే మనకి ఎలక్ట్రాన్ ఫిల్లింగ్ ఆర్డర్ అనేది ఏ విధంగా చేస్తామంటే సిగ్మా 1s, సిగ్మా స్టార్ 1s, సిగ్మా 2s, సిగ్మా స్టార్ 2s. అలాగే నెక్స్ట్ మనకి సిగ్మా స్టార్ 2s తర్వాత పై 2py is equal to పై 2pz, అలాగే సిగ్మా 2px. దీని తర్వాత మళ్ళా మనకి పై స్టార్ 2py is equal to పై స్టార్ 2pz. లాస్ట్ లో మనకి సిగ్మా స్టార్ 2px. ఇది 14 ఎలక్ట్రాన్స్ అంతకంటే తక్కువ ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు ఈ ఫిల్లింగ్ ఆర్డర్ లో మనం ఎలక్ట్రాన్స్ అనేది ఫిల్ చేయాలి. అలాగే 14 కంటే ఎక్కువ ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు అబౌవ్ 14 ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు సిగ్మా 1s, సిగ్మా స్టార్ 1s, సిగ్మా 2s, సిగ్మా స్టార్ 2s, సిగ్మా 2px, పై 2py is equal to పై 2pz. అలాగే పై స్టార్ 2py is equal to పై స్టార్ 2pz, సిగ్మా స్టార్ 2px. ఈ ఆర్డర్ లో ఫిల్ చేయాలి మన ఎలక్ట్రాన్స్ అనేవి. ఫిల్లింగ్ ఆర్డర్ అనేది ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్ అనేది ఈ ఆర్డర్ లో ఉంటుంది. 14 కంటే ఎక్కువ ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు, 14 ఎలక్ట్రాన్స్ లేదా అంతకంటే తక్కువ ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు ఈ ఆర్డర్ లో ఉండడం జరుగుతుంది. అంటే మనకి ఇప్పుడు నైట్రోజన్ ఉందనుకోండి, N2 మాలిక్యూల్ తీసుకుంటే ఇందులో 2 నైట్రోజన్స్ ఉంటాయి. 2 నైట్రోజన్స్ లో ఒక్కొక్క దానిలో 7 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. టోటల్ 14 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. దీనిలో ఫిల్లింగ్ ఆర్డర్ అనేది ఈ ఆర్డర్ లో ఫిల్ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 14 ఎలక్ట్రాన్స్ కాబట్టి సిగ్మా 1s లో ఎస్ ఆర్బిటాల్ 2 ఎలక్ట్రాన్స్ పడుతుంది కాబట్టి 2 ఎలక్ట్రాన్స్. మరి సిగ్మా స్టార్ 1s లో 2 ఎలక్ట్రాన్స్, అలాగే సిగ్మా 2s లో 2 ఎలక్ట్రాన్స్, అలాగే సిగ్మా స్టార్ 2s లో 2 ఎలక్ట్రాన్స్. ఇక్కడికి ఎన్ని 2, 4, 6, 8. తర్వాత పై 2py is equal to పై 2pz. ఈ రెండిట్లకి కూడా ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఎండిన తర్వాత మనం పేరప్ చేయాలి. కాబట్టి పై 2py లో తీసుకుంటే ఇక్కడ కింద 2, 4, 6, 8 అయ్యే 2, 2, 10, 12. దీని తర్వాత ఏదొస్తుంది ఇంకా 2px లో 2 ఎలక్ట్రాన్స్ అంటే 14 ఎలక్ట్రాన్స్ సరిపోయాయి. ఈ ఆర్డర్ లో ఫిల్ చేయాలి. ఇది మనకి నైట్రోజన్ యొక్క ఫిల్లింగ్ ఆర్డర్. ఇప్పుడు మనకి
స్టార్ లేనివన్నీ ఏ ఆర్బిటాల్స్ అని చెప్పుకున్నాం? బాండింగ్ ఆర్బిటాల్స్. స్టార్ లేనివన్నీ బాండింగ్ ఆర్బిటాల్స్. ఒకవేళ స్టార్లు ఉంటే పై కానీ సిగ్మా కానీ స్టార్లు ఉంటే అవి యాంటీ బాండింగ్ ఆర్బిటాల్స్. యాంటీ బాండింగ్ ఆర్బిటాల్స్ అని మనం చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు బాండింగ్ ఆర్బిటాల్స్ ఉండే ఎలక్ట్రాన్స్ ని బాండింగ్ ఎలక్ట్రాన్స్ అని, దీన్ని ఎన్బితో ఇండికేట్ చేస్తాం, అంటే నెంబర్ ఆఫ్ బాండెడ్ ఎలక్ట్రాన్స్ అని. అలాగే యాంటీ బాండింగ్ ఉండే ఎలక్ట్రాన్స్ ని ఎన్ఏ, నెంబర్ ఆఫ్ యాంటీ బాండింగ్ ఎలక్ట్రాన్స్. అంటే ఈ ఆర్బిటాల్స్ ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ ని మనం ఎన్బి ఎన్ఏ తో ఇండికేట్ చేస్తాము. బి అంటే బాండింగ్, టి అంటే యాంటీ బాండింగ్. క్యాపిటల్ ఎన్ అయినా ఇండికేట్ చేసుకోవచ్చు, స్మాల్ ఎన్ అయినా మనం ఇండికేట్ చేసుకోవచ్చు, ఏదైనా సరే ఇండికేట్ చేసుకోవచ్చు, అది తప్పేం కాదు. ఇది దేనికోసం ఇది అంటే మనకి బాండ్ ఆర్డర్ ఫైండ్ చేస్తాం. దేనికి ఉపయోగపడుతుందంటే బాండ్ ఆర్డర్ ఫైండ్ చేసేటప్పుడు బాండ్ ఆర్డర్ ఇస్ ఈక్వల్ టు 1/2 ఇంటూ నెంబర్ ఆఫ్ బాండింగ్ ఎలక్ట్రాన్స్ మైనస్ నెంబర్ ఆఫ్ యాంటీ బాండింగ్ ఎలక్ట్రాన్స్. ఇప్పుడు ఇక్కడ నైట్రోజన్ లో తీసుకుంటే మనకి బాండింగ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి? 2, 4, 4, 2, 6, 2, 8, 2, 10 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 1/2 ఇంటూ 10 మైనస్ యాంటీ బాండింగ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి? స్టార్లోనే లెక్క పెడతారు. 2, 4, 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అంటే 10 మైనస్ 4 అంటే 6, 6/2 అంటే 3. అంటే దీనిలో నైట్రోజన్ లో బాండ్ ఆర్డర్ ఎంత అంటే 3. అంటే నైట్రోజన్ కి మధ్య ట్రిపుల్ బాండ్ అనేది ఉంటుంది. ఇది ఇంకో విషయం చెప్పాలి, ఇక్కడ బాండ్ ఆర్డర్ అనేది ఎంత ఎక్కువ వస్తే ఆ బాండ్ అనేది అంత స్ట్రాంగ్ గా ఉన్నట్టు, ఆ బాండ్ స్ట్రెంత్ అనేది అంత ఎక్కువగా ఉన్నట్టు, ఆ మాలిక్యూల్ అనేది అంత ఎక్కువ స్టేబుల్ గా ఉంటుంది. బాండ్ ఆర్డర్ పెరిగే కొద్ది స్టెబిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఓకేమ్మా, ఇది నైట్రోజన్ లో ట్రిపుల్ బాండ్ అనేది ఉంటుందనేసి చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇంకోటి కూడా ఉంటుంది ఇందులోని, మ్యాగ్నెసిటీ ఎలా చెప్తా అంటే మ్యాగ్నెటిక్ సిటీ అనేది దేని బేస్ చేసుకొని చెప్తా అంటే నెంబర్ ఆఫ్ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఏవైనా ఉన్నాయనుకోండి, నెంబర్ ఆఫ్ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉంటే అవి పారామాగ్నెటిక్ అవుతాయి. అలాగే నెంబర్ ఆఫ్ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ లేకుండా అన్ని పేరప్ అయిపోతే డయామాగ్నెటిక్ అవుతాయి. ఇందులో తీసుకుంటే అలా ఏ ఆర్బిటాల్లో తీసుకున్నా సరే అన్ని పేరప్ అయిపోయి ఉన్నాయి కాబట్టి నైట్రోజన్ అనేది డయామాగ్నెటిక్ నేచర్ కలిగి ఉంటుంది అనమాట. ఓకే, అలాగే ఇప్పుడు నైట్రోజన్ యొక్క ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్ డ్రా చేద్దాం. నైట్రోజన్ తీసుకుంటే ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్ డ్రా చేస్తే ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మీకు వేసి చూపిస్తాను. దాని ప్రకారం ఆక్సిజన్ది కానీ ఏదైనా మాలిక్యూల్స్ మనం ఈజీగా డ్రా చేయొచ్చు అనమాట. ఫస్ట్ బాండింగ్ ఆర్డర్లు అనేవి రాసుకోవడం వస్తే ఆటోమేటిక్ గా స్ట్రక్చర్స్ అనేవి ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్స్ అనేవి చేసేయచ్చు. MOED అంటే ఏంటంటే మాలిక్యులర్ ఆర్బిటాల్ ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్. MOED అంటే మాలిక్యులర్ ఆర్బిటాల్ ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్ ఆఫ్ N2. నైట్రోజన్ తీసుకుంటే ఫస్ట్ మనకి నైట్రోజన్ లో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ సెంట్రల్ నైట్రోజనే కాబట్టి 1s2 2s2 2p3 7 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఈ విధంగా ఉంటాయి. ఇప్పుడు ఈ ఆర్బిటాల్స్ ప్రకారం ఫస్ట్ మనం ఏం చేయాలంటే 1s ఆర్బిటాల్ గీయాలి. 1s ఆర్బిటాల్ ఇక్కడ తీసుకుంటే నైట్రోజన్ యొక్క 1s ఆర్బిటాల్ ఇటు సైడ్ కూడా తీసుకుంటే నైట్రోజన్ యొక్క 1s ఆర్బిటాల్. ఈ రెండు ఓవర్లాప్ అయినప్పుడు ఫస్ట్ ఫామ్ అయ్యే బాండ్ వచ్చేసి ఈ రెండు ఓవర్లాప్ అయినప్పుడు లోవర్ ఎనర్జీ లెవెల్లో ఉండేది ఏమవుతుందంటే సిగ్మా బాండ్ అవుతుంది. సిగ్మా, ఇది పైది ఉండేది సిగ్మా స్టార్. అంటే ఇది బాండింగ్ ఆర్బిటాల్, ఇది యాంటీ బాండింగ్ ఆర్బిటాల్. ఇక్కడ నైట్రోజన్ లో ఇదొక నైట్రోజన్, అలాగే ఇదొక నైట్రోజన్. నైట్రోజన్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 1s ఆర్బిటాల్ లో 2 ఉన్నాయి కాబట్టి 1 2, ఇటు సైడ్ కూడా 1 2, రెండు నైట్రోజన్లే కాబట్టి 1s ఆర్బిటాల్ 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఫస్ట్ సిగ్మా బాండింగ్ ఆర్బిటాల్ అనేది సిగ్మా 1s, ఇది సిగ్మా స్టార్ 1s. ఇందులో ఇక్కడ ఇవన్నీ ఫస్ట్ ఆర్బిటాల్ నిండిన తర్వాత యాంటీ బాండింగ్ లో నింపాలి. ఫస్ట్ ఆర్బిట్ లో 2 ఎలక్ట్రాన్స్ ఫిల్ చేసిగా ఇంకా 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి యాంటీ బాండింగ్ లో కూడా ఫిల్ చేసాం. దీని తర్వాత సేమ్ 2s ఆర్బిటాల్స్ ఓవర్లాప్ అయినప్పుడు మనకి ఫామ్ అయ్యే బాండింగ్ ఆర్బిటాల్ అండ్ యాంటీ బాండింగ్ ఆర్బిటాల్ ని డ్రా చేసుకుంటాం.
2s లో కూడా మనకి నైట్రోజన్ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయంటే 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 2s లో కూడా 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి 2 ఎలక్ట్రాన్స్ ని మనం ఇది ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్ అని అంటారు. ఇవి ఆర్బిటాల్స్, బాండింగ్ ఆర్బిటాల్స్, యాంటీ బాండింగ్ ఆర్బిటాల్. ఇది 2s కాబట్టి ఇది సిగ్మా 2s, ఇది సిగ్మా స్టార్ 2s అవుతుంది. 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి ఇందులో 2 ఎలక్ట్రాన్స్ ని ఫిల్ చేస్తాం. దీని తర్వాత వచ్చేసరికి మనకి తీసుకుంటే మనకి ఇప్పుడు ఇది ఇక్కడ వరకు అందరు చేసేస్తారు, ఇక్కడ నుంచి కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ పి ఆర్బిటాల్ అనేది తీసుకుంటే 3 సబ్ ఆర్బిటాల్స్ ఉంటాయి. పి ఆర్బిటాల్ లో 3 సబ్ ఆర్బిటాల్స్ ఉంటాయి. 2px, 2py, 2pz ఉంటుంది. అంటే ఇక్కడ మనకి ఇందులో ఒకటి ఫస్ట్ ఫామ్ అయ్యేది సిగ్మా బాండ్, రెండోది పై బాండ్, ఇక్కడ కూడా నైట్రోజన్ లో 3 సబ్ ఆర్బిటాల్స్ తీసుకుంటాం. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఉంటుంది కాబట్టి 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి 3 ఎలక్ట్రాన్స్ డ్రా చేస్తాం. అలాగే ఇంకొక ఓవర్లాప్ అయినప్పుడు మనకి ఫామ్ అవుతుంది కాబట్టి ఇంకొక ఆర్బిటాల్ కూడా దీన్ని కూడా ఈ విధంగా డ్రా చేసుకున్నాం. ఇప్పుడు ఫస్ట్ మనకి ఈ 14 ఎలక్ట్రాన్స్ వరకు ఉంటే ఫస్ట్ ఏది ఫామ్ అవుతుందని చెప్పుకున్నాం, పై బాండ్స్. అంటే ఇందులో ఉండేవి ఈక్వివలెంట్ ఎనర్జీ లెవెల్స్ పై 2py ఈజ్ ఈక్వల్ టు పై 2pz. అలాగే ఇక్కడ ఉండేది ఏంటవుతుందంటే సిగ్మా 2px అవుతుంది, సిగ్మా 2px. ఇక్కడ ఉండేది ఏమవుతుంది అంటే పై స్టార్ 2py ఈజ్ ఈక్వల్ టు పై స్టార్ 2pz. ఇక్కడ ఉండేది ఏమవుతుందంటే సిగ్మా స్టార్ 2px. ఇక్కడ ఎలక్ట్రాన్స్ అనేవి తీసుకుంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇక్కడ ఈ 2 ఈక్వివలెంట్ ఎనర్జీ లెవెల్స్ కాబట్టి ఫస్ట్ ఒకటి ఫిల్ చేయాలి, తర్వాత పెయిర్ అప్ చేస్తే 4 ఎలక్ట్రాన్స్ అయిపోయాయి. ఇంకా 2 ఎలక్ట్రాన్స్ మిగిలాయి కాబట్టి 2px ఆర్బిటాల్ కూడా ఫిల్ చేస్తాం. ఇది కూడా 2px, 2py, 2pz. ఇది ఓవర్లాప్ అయినప్పుడు మనకి ఈ విధంగా బాండింగ్ ఆర్బిటాల్స్, యాంటీ బాండింగ్ ఆర్బిటాల్స్ నైట్రోజన్ లో ఇండికేట్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ బాండింగ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి, 2, 4, 6, 8, 10. ఇందాక ఆల్రెడీ మనం ఫైండ్ చేసాం బాండ్ ఆర్డర్. అలాగే మ్యాగ్నెటిసిటీ తీసుకుంటే అన్పైడ్ ఎలక్ట్రాన్స్ ఏవి లేవు కాబట్టి ఇది డయామాగ్నెటిక్ నేచర్ కలిగి ఉంటుంది. నైట్రోజన్ అనేది తీసుకుంటే డయామాగ్నెటిక్ నేచర్ కలిగి ఉంటుంది. అలాగే ఇక్కడ బాండ్ ఆర్డర్ అనేది తీసుకుంటే 3, అంటే నైట్రోజన్ మధ్య ట్రిపుల్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. ఇందులో ఒకటి సిగ్మా బాండ్, మిగతా రిమైనింగ్ 2 కూడా 2 పై బాండ్స్ ఫామ్ అవడం జరుగుతాయి అనేసి 2 పై బాండ్స్ ఫామ్ అవుతాయి. అలాగే సేమ్ ఇది నైట్రోజన్ యొక్క మాలిక్యులర్ ఆర్బిటాల్ డయాగ్రామ్. అలాగే O2 యొక్క మాలిక్యులర్ ఆర్బిటాల్ డయాగ్రామ్ డ్రా చేయమంటే ఏం చేస్తారంటే ఆక్సిజన్ తీసుకుంటారు, 1s2, 2s2, 2p4. ఇక్కడ 14 ఎలక్ట్రాన్స్ కంటే ఎక్కువ ఉంటే ఏ ఆర్డర్ రాయాలో మీకు చెప్పాను. ఆ ఆర్డర్ ప్రకారం సేమ్ దీన్ని ఎలా అయితే వేసానో దీని ప్రకారం దాని స్ట్రక్చర్ కూడా మీరు వేసుకోవచ్చు. ఓకేమా, అది కూడా ఈ సేమ్ ఇలాగే ఉంటుంది. ఇక్కడ వరకు ఏం చేంజ్ అవ్వదు. ఇక్కడ నైట్రోజన్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఆక్సిజన్ కూడా వేసేస్తాను. చూడండి, ఆక్సిజన్ తీసుకుంటే మనకి 1s2, 2s2, 2p4. 1s2, 2s2 మారదు, ఇక్కడ వరకు సేమే. ఇక్కడ ఆక్సిజన్ అని పెడతాము, ఇక్కడ కూడా ఆక్సిజన్ అని పెడతాం. ఇక్కడ తీసుకుంటే 2p4 కాబట్టి ఒక్కొక్క ఎలక్ట్రాన్ ని యాడ్ చేస్తాం, 2p4. ఇక్కడికి వచ్చేసరికి మీకు ఇక్కడ చిన్న వేరియేషన్ అనేది రావడం జరుగుతుందని చెప్పాను. ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ ఈ 2px అనేది ముందుకు వచ్చేస్తుంది, ఏం తేడా ఉండదు. ఈ 2px అనేది ముందుకు వచ్చేస్తుంది, ఈ సిగ్మా 2 పై బాండ్స్ అనేవి వెనక్కి వెళ్ళిపోతాయి అంతే. ఇక్కడ తీసుకుంటే ఇక్కడ ఇది ఏమవుతుందంటే సిగ్మా 2px అయిపోతుంది. అలాగే ఇది పై 2py ఈజ్ ఈక్వల్ టు పై 2pz. సేమ్ ఇక్కడంతా ఏం మారదు, చిన్నది ఇక్కడ వేరియేషన్ వస్తుంది అంతే. ఇప్పుడు ఇందులో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయంటే 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇందులో 4, ఇందులో 4. ఫస్ట్ ఇందులో 2 ఎలక్ట్రాన్స్ ఫిల్ చేసేస్తాము. ఇందులో 1, ఇందులో 1.
ఇంకా 4 అయ్యాయి, ఇంకా 4 ఉన్నాయి కాబట్టి ఇందులో ఒకటి 6 అయిపోయాయి. ఇంకా 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి ఇందులో ఒక ఎలక్ట్రాన్ని ఫిల్ చేస్తాం. ఇందులో ఇప్పుడు తీసుకుంటే ఇది ఆక్సిజన్ యొక్క ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్ తీసుకుంటే మనకి ఫస్ట్ 1s ఆర్బిటాల్ 2s ఆర్బిటాల్ సేమ్ 2px లో 2 ఎలక్ట్రాన్స్ ఒక్కొక్క ఎలక్ట్రాన్ వచ్చి యాడ్ అయింది కాబట్టి తర్వాత 14 ఎలక్ట్రాన్స్ కంటే ఎక్కువ ఉంటే రూల్ మనకి 14 ఎలక్ట్రాన్స్ కంటే ఎక్కువ ఉంటే రూల్ ఏమవుతుందంటే ఇక్కడ ఈ 2px అనేది ఇక్కడ ముందుకు వచ్చేస్తుంది అంతే. ఇక్కడ 2px అనేది ముందుకు వచ్చేస్తుంది. ఇక్కడ పై 2py ఈజ్ ఈక్వల్ టు పై 2pz అనేది దీని తర్వాత ఎనర్జీ లెవెల్ కింద వెళ్ళిపోవడం జరుగుతుంది. ఏమీ వేరియేషన్ అనేది ఉండదు. ఇప్పుడు దీని బాండ్ ఆర్డర్ కడితే మనకి ఇక్కడ బాండ్ ఆర్డర్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ బాండింగ్ ఎలక్ట్రాన్స్ మైనస్ నెంబర్ ఆఫ్ యాంటీ బాండింగ్ ఎలక్ట్రాన్స్ బై 2 కాబట్టి దీని ప్రకారం నెంబర్ ఆఫ్ బాండింగ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి లెక్క పెడతారు. 2, 4, 6, 8, 10 బాండింగ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి 10 మైనస్ యాంటీ బాండింగ్ ఎన్ని ఉన్నాయి లెక్క పెడితే స్టార్లుని యాంటీ బాండింగ్ 2, 4, 5, 6 10 మైనస్ 6/2 అంటే 4/2 ఇజ్ ఈక్వల్ టు ఆక్సిజన్ యొక్క బాండ్ ఆర్డర్ ఎంత అంటే 2. ఆక్సిజన్ కి మధ్య ఏ బాండ్ ఫామ్ అవుతుందంటే డబుల్ బాండ్ ఫామ్ అవుతుంది. ఇందులో ఒకటి సిగ్మా బాండ్, రెండోది పై బాండ్. ఆక్సిజన్ కి మధ్య డబుల్ బాండ్ ఫామ్ అవుతుంది. అందులో ఒకటి సిగ్మా బాండ్, రెండోది పై బాండ్. ఇక్కడ తీసుకుంటే మనకి ఆక్సిజన్ యొక్క బాండ్ ఆర్డర్ చెప్పేసాం. తర్వాత ఏం చెప్పాలి, మ్యాగ్నిసిటీ చెప్పాలి. మ్యాగ్నిసిటీ అనేది నెంబర్ ఆఫ్ అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఏవైనా ఉంటే అది ఏ మ్యాగ్నెటిసిటీ కలిగి ఉంటుందని చెప్పంటే పారామ్యాగ్నెటిక్. కాబట్టి ఆక్సిజన్ లో అన్పేడ్ ఎలక్ట్రాన్స్ 2 ఉన్నాయి కాబట్టి ఆక్సిజన్ అనేది మనకి ఏమవుతుందంటే పారామ్యాగ్నెటిక్ నేచర్ ని కలిగి ఉంటుంది. ఇలాగే 14 ఎలక్ట్రాన్స్ కంటే తక్కువ ఉన్న ఆటమ్స్ మనకి ఏవైతే ఉన్నాయో వాటిని స్టార్టింగ్ చెప్పిన ఆర్డర్ ప్రకారం 14 ఎలక్ట్రాన్స్ కంటే ఎక్కువ ఉన్నాయి. ఈ ఆర్డర్ ప్రకారం మనం ఫిల్ చేసుకొని ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్ చేసుకోవచ్చు అనమాట. ఇది మనకి మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ గురించి బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ చేయమంటే ఆక్సిజన్ దేని అడుగుతాడు, లేకపోతే నైట్రోజన్ దేని అడుగుతాడు. అలాగే O2 మైనస్ CO ఇలాంటి బోల్డ్ అన్ని హెటెరోటాప్ మాలిక్యూల్స్ కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఏవడిగినా సరే మనం ఈ ఆర్డర్ ప్రకారం ఈ ప్రొసీజర్ ప్రకారం వెళ్తే మనం ఈజీగా ఫైండ్ చేసేయచ్చు అనమాట. అంటే మనకి ఏం తెలియాలంటే మనకి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ తెలియాలి. మనకి 14 ఎలక్ట్రాన్స్ ఉంటే ఏ ఆర్డర్లో వెళ్ళాలి, 14 కంటే ఎక్కువ ఉంటే ఏ ఆర్డర్లో వెళ్ళాలి తెలిస్తే ఈజీగా ఫైండ్ చేసేయచ్చు అనమాట. ప్రతి దానికి తీసుకుంటే ప్రతి దాని యొక్క బాండ్ ఆర్డర్ కట్టొచ్చు, అలాగే దాని యొక్క మ్యాగ్నిసిటీ చెప్పొచ్చు. మనం అన్ని కూడా ఈ మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ ప్రకారం మనం చెప్పొచ్చు అనమాట. అంటే మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే దేనికైనా సరే బాండ్ ఆర్డర్ అనేది 0 వచ్చింది అనుకోండి, ఆ మాలిక్యూల్ అని డస్ నాట్ ఎగ్జిస్ట్ అనమాట. అంటే ఎగ్జిస్ట్ అవ్వదు, అది డస్ నాట్ ఎగ్జిస్ట్. అంటే బాండ్ ఆర్డర్ అనేది 0 గాని వచ్చినట్లయితే ఆ మాలిక్యూల్ అనేది ఎగ్జిస్ట్ అవ్వదు. అంటే ఇప్పుడు ఇక్కడ He2 తీసుకున్నారు అనుకోండి, He2 తీసుకుంటే 4 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అంటే ఇందులో 2 2 మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. He2 మాలిక్యూల్ అనేది ఎగ్జిస్ట్ అవ్వదు. అలాంటిది నేను చెప్తున్నాను అనమాట. అంటే బాండ్ ఆర్డర్ 0 వస్తే ఆ మాలిక్యూల్స్ అనేవి ఎగ్జిస్ట్ అవ్వవు. ఇంకా తీసుకుంటే మనకి ఏవైనా మాలిక్యూల్స్ అనేవి ఇస్తాడంటే మనకి కార్బన్లోని లేకపోతే బోరానికి కానీ లేకపోతే ఆక్సిజన్ గట్టిసాం కాబట్టి F2 ఇలాంటి సింపుల్ మాలిక్యూల్స్ యొక్క బాండ్ ఆర్డర్లో మన ఇప్పుడు చెప్పినటువంటి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఫిల్లింగ్ ఆర్డర్ ప్రకారం చేసి ఫైండ్ చేసి వీటి యొక్క బాండ్ ఆర్డర్లో అలాగే మ్యాగ్నెటిసిటీ కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఒకవేళ తెలిసినట్లయితే మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Stay watching for more videos. Please encourage me. Okay, thank you.